హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మన ఇండియన్ నేవీకి సంబంధించి ఇండియన్ నేవల్ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ INCET చార్జ్మెన్ 2 2023కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మన 15th May 2023 స్టార్ట్ అయింది. ఇంకా 29th May 2023 ఇస్ ద లాస్ట్ డేట్ అనమాట. దీనికి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం మనం సెపరేట్ వీడియో అయితే చేయడం జరిగింది. అయితే మనకి ఇక్కడ ఈ మల్టిపుల్ ట్రేడ్స్కి ఎలాగ అప్లై చేయాలనే దానికోసం అయితే ఈ వీడియో చేయడం జరుగుతున్నది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఈ నోటిఫికేషన్లో ఈ 12th కాలం ఏదైతే ఉందో మనకి ఫిఫ్త్ పేజ్లో అయితే ఇచ్చారనమాట క్లియర్గా. సో మనకి ఇక్కడ మల్టిపుల్ ట్రేడ్స్కి అయితే మనం అప్లై చేసుకునే అవకాశం అయితే తప్పనిసరిగా ఉన్నది, చేసుకోవచ్చు అనమాట మనకి ఎలిజిబిలిటీ ఉంటే. ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ మోర్ దాన్ వన్ పోస్ట్ షుడ్ సబ్మిట్ దేర్ అప్లికేషన్ కంప్లీట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ సెపరేట్లీ. సో మనం ఇక్కడ సపరేట్ అప్లికేషన్ ఫామ్ అయితే జనరేట్ అయితే చేసుకోవాలి. సో మనం ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు మనకి ఇలాగ ఒక రిజిస్ట్రేషన్ నెంబరు, మన నేమ్, ఈమెయిల్ ఐడితో మన యువర్ అప్లికేషన్ సబ్మిట్ సక్సెస్ఫుల్లీ అని వస్తున్నది. మనం ప్రింట్ అయితే అప్లికేషన్ తీసుకోవచ్చు. ఇక్కడ మనకి అలాట్ అయినటువంటి రిజిస్ట్రేషన్ నెంబరు మనం ఒకవేళ ఫీజు ఉంటే పే చేసినట్టయితే కనుక ఆ ఒక ట్రేడ్కి మాత్రమే అది సంబంధించి అయితే ఉంటుంది. దానిని వేరే ట్రేడ్కి అయితే దానిని షేర్ చేయటం అయితే జరగదని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో మనం ఏం చేయాలనుకుంటే ఇప్పుడు ఇంకొక ట్రేడ్కి అప్లై చేయాలి అనుకుంటే సపరేట్గా రిజిస్టర్ చేసుకొని మనం అప్లై అయితే చేయాలి. అయితే మనకి ఇక్కడ ఒక నోట్ అయితే ఇచ్చారనమాట. వీ హ్యావ్ అప్లైడ్ ఫర్ మోర్ దెన్ వన్ పోస్ట్ షుడ్ బి అవేర్ దట్ సెంటర్ ఫర్ ఈచ్ ఎగ్జామినేషన్ మే బి డిఫరెంట్ అనమాట. సో మనం వేరే ట్రేడ్కి అప్లై చేస్తున్నప్పుడు దానికి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని సెంటర్స్ కూడా మనం డిఫరెంట్గా అయితే ఇచ్చుకోమని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే కనుక ఈ ఎగ్జామినేషన్ అనేది అదే రోజు అదే షిఫ్ట్లో మనకి పెట్టే అవకాశం ఉంటుంది, లేదా డిఫరెంట్ డేట్స్ డిఫరెంట్ షిఫ్ట్లో కూడాను పెట్టే అవకాశం ఉంటుంది. అది మనకి క్యాండిడేట్స్ వచ్చిన దాన్ని బట్టి వాళ్ళ సెంటర్స్ అవైలబిలిటీని బట్టి వాళ్ళు దాన్ని అలాట్ అయితే చేయడం జరుగుతుంది. సో మనం ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని అయితే మనం మల్టిపుల్ పోస్టులకి అప్లై అయితే చేయొచ్చు అనమాట. సపోజ్ మనం మల్టిపుల్ ట్రేడ్స్కి అప్లై చేసినప్పుడు రెండు ట్రేడ్స్కి ఒకటే షిఫ్ట్లో కనుక మనకి అలాట్ చేస్తే కనుక మనం ఒక పోస్ట్కి అంటే ఒక ట్రేడ్కి మాత్రమే మనం చాయిస్ చేసుకొని దానికి మాత్రమే అపీర్ అయ్యగలము. రెండో అప్లికేషన్ అయితే మనకి ఇగ్నోర్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇక్కడ ఆ విషయాన్ని అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇట్ విల్ బి ద క్యాండిడేట్స్ రెస్పాన్సిబిలిటీ టు రీచ్ ద అలోకేటెడ్ సెంటర్ ఇఫ్ ద ఎగ్జామినేషన్ ఫర్ 2 పోస్ట్స్ అప్లైడ్ బై క్యాండిడేట్ ఈజ్ ఇన్ ద సేమ్ షిఫ్ట్. He will be able to appear in the examination of one post as per his her choice అనమాట. సో మనకి డిఫరెంట్ మల్టిపుల్ పోస్టులకి అప్లై చేసినప్పుడు డిఫరెంట్ షిఫ్ట్లో డిఫరెంట్ డేట్స్ ఇస్తే కనుక మనకి ప్రాబ్లం అయితే ఉండదు. వేరే సెంటర్లో వేరే ట్రేడ్కి అప్లై ఎగ్జామినేషన్ అయితే అపియర్ అవ్వచ్చు. అయితే మనకి సేమ్ షిఫ్ట్ వచ్చినప్పుడు మాత్రం ప్రాబ్లం అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడైతే మల్టిపుల్ పోస్టులకి అప్లై చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలనుకుంటే ఇక్కడ ఇది ఒక ట్రేడ్కి అప్లై చేసినప్పుడు ఇలాగైతే వచ్చింది, అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇది అయిపోయింది. ఇది ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఆ ట్రేడ్కి సంబంధించి దాంతో మనకి పని లేదనమాట. వేరే ట్రేడ్కి అప్లై చేస్తున్నప్పుడు మనం సపరేట్గా ఈ లింక్లోకి వచ్చేసి కిందకి రావాలి. ఇలాగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ రిక్రూట్మెంట్ ఆఫ్ చార్జ్మెన్ 2 అనేది తీసుకోవాలి. ఇలాగైతే వస్తుంది. మనం ఇక్కడ అప్లికేషన్ నెంబరు, పాస్వర్డ్ ఇవన్నీ మనకి ఏం లేవు మన దగ్గర, ఎందుకంటే ఉన్నప్పటికీ కూడా మనకి ఆ ట్రేడ్కి సంబంధించింది. సో మనం ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలన్నమాట. సో మనం మల్టిపుల్ ట్రేడ్స్కి అప్లై చేస్తున్నప్పుడు మళ్ళీ మనం న్యూ రిజిస్ట్రేషన్ తీసుకొని ఇలాగా అయితే మనం అప్లై అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకి 5th కాలంలో కూడా మళ్ళీ మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. The applicants are advised to submit only single online recruitment application for a particular post అనమాట. ఒక ట్రేడ్కి ఒక అప్లికేషన్ అయితే పెట్టాలి, మోర్ దాన్ 1 అప్లికేషన్ పెట్టకూడదు. వేరే ట్రేడ్కి అయితే వేరే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మనం సేమ్ ట్రేడ్కి అంటే సపోజ్ మనం ఎలక్ట్రికల్ తీసుకున్నాం అనుకోండి, ఎలక్ట్రికల్కి 2 అప్లికేషన్స్ పెట్టాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు లేటెస్ట్ తీసుకొని మిగతావన్నీ కూడాను ఇగ్నోర్ చేయడం జరుగుతుంది. ఇఫ్ దే సబ్మిట్ మల్టిపుల్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫర్ వన్ పోస్ట్ అంటే సేమ్ ట్రేడ్ అనమాట, దెన్ దే మస్ట్ ఎన్ష్యూర్ దట్ ద ఆన్లైన్ రిక్రూట్మెంట్ అప్లికేషన్ విత్ ద లేటెస్ట్ అప్లికేషన్ నెంబర్ ఇస్ కంప్లీట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్. ఇంకా మనం సెపరేట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ గో టు నెక్స్ట్ అనాలి. నెక్స్ట్ అంటే ఇలాగైతే వస్తుంది. ఇక్కడ మనం ఇది టిక్ ఆన్ చేయాలి. ఇంకా ఇక్కడ ప్రొసీడ్ అనాలి. ఇంకా మళ్ళీ మనకి ఇదంతా కూడాను యాజ్ ఇట్ ఈజ్గా అయితే మనం కంప్లీట్గా ఇవన్నీ కూడా ఫిల్ చేసుకుంటూ రావాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ట్రేడ్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ అంతకుముందు ఇచ్చింది కాకుండా మనం సెపరేట్ ట్రేడ్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి.
ఇలాగా అది మనం చూజ్ చేసుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఇక్కడ మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఈక్యూ అయితే అడుగుతుంది. నెక్స్ట్ కాలంలో ఇక్కడ మనకి సపోజ్ నేను ఇక్కడ ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ తీసుకుంటే పీపీ అండ్ సిఎస్ అని వచ్చింది. అలాగే ఇంజనీరింగ్ తీసుకుంటే కనుక ఇక్కడ మనకి బాయిలర్, ఇంకా ఇంజన్, జీటీ, ఐస్ ఫిట్టర్, పైపు, మెకానిస్ట్, ఫౌండర్, ఇంకా మనకి రిఫ్రిజరేషన్, మెషినరీ కంట్రోల్, ఇలాగా డిఫరెంట్ ఇవైతే వస్తున్నాయి. ఇవైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ మిగతావన్నీ కూడాను ఇక్కడ మనకి అది సెలెక్ట్ చేసుకోవడంతో మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ చూపిస్తున్నారు. డిగ్రీ ఇన్ సైన్స్ విత్ పీసీఎం అనమాట ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, లేదంటే డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, అలాగా దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈక్యూ అయితే వస్తుంది. అదైతే మనం ఫుల్ఫిల్ అయితే చేయగలగాలి. ఇంకా ఇవన్నీ కూడాను యాస్టేజ్గా మనం ఫిల్ అయితే చేసుకోవచ్చు. కిందకి రావాలి, సబ్మిట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం సెపరేట్ ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సిన అవసరం లేదు. గతంలో ఇచ్చినటువంటి సేమ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కూడా ఇస్తే కూడా తీసుకున్నది అనమాట, ఏం ప్రాబ్లం అయితే లేదు. సో మనం సేమ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ యూజ్ చేసుకొని మనం మల్టిపుల్ ట్రేడ్స్కి అయితే అప్లై అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు మల్టిపుల్ ట్రేడ్స్కి అప్లై చేస్తున్నప్పుడు ఇక్కడ ప్రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ ఏదైతే ఉందో మనం ఇంకా అంటే ప్రీవియస్ ట్రేడ్కి ఇచ్చినటువంటి ఆ 3 సెంటర్స్ కాకుండా మనము 3 డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మనం పెట్టుకోవాలన్నమాట. సపోజ్ మనం అక్కడ హైదరాబాద్ అవి ఇస్తే కనుక ఇక్కడ మనం పూర్తిగా డిఫరెంట్గా ఈ ప్రిఫరెన్స్ 1, 2 and 3 అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి సేమ్ ఇది 2 ట్రేడ్స్కి సేమ్ ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం డిఫరెంట్గా అయితే కంపల్సరీగా ఇవ్వాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎలాగైతే వచ్చింది, యువర్ పర్సనల్ డీటెయిల్స్ స్టోర్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ప్లీజ్ నోట్ డౌన్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్. మనకి కొత్త రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే న్యూ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మనకి జనరేట్ అయితే అయిపోయింది. మనకి ఓటీపీ వెరిఫై అయితే చేసుకోవాలి. ఓటీపీ వెరిఫై చేసుకొని మనం మిగతా కంప్లీట్ ప్రాసెస్ సేమ్ యాస్టేజ్గా అయితే చేసుకోవచ్చు. అలాగే మనం ఎన్ని ట్రేడ్స్కి అయినా కూడా మనం అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి ఇండియన్ నేవల్ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ INCET చార్జ్మెంట్ 2 2023కి సంబంధించి మల్టిపుల్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.